మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు మరింత స్పీడప్ అయింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ కు సెట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలో ఎక్సైజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజత్ విధులు నిర్వహించారు. మద్యం పాలసీ రూపకల్పన, రెవెన్యూ లాంటి పలు అంశాలు పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఖజానాకు ఆయన నష్టం కలిగించారని అభియోగాలు కూడా ఉన్నాయి. దీంతో సిట్ విచారణకు రావాలని తాజాగా నోటీసులు జారీ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు మరింత స్పీడప్ అయింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ కు సిట్ నోటీసులు అయితే జారీ చేసింది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. ప్రస్తుతం ఏపీలో లిక్కర్ స్కామ్ కి సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మద్యం కుంభకోణం కేసులో ప్రస్తుతం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ కి తాజాగా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ రేపు విచారణకి హాజరు కావాలంటూ రజత్ భార్గవ్ కి ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. వైసీపీ హయాంలో మద్యం పాలసీ అటు రూపకల్పనతో పాటు రెవెన్యూ వంటి అంశాలను పర్యవేక్షించిన రజత్ భార్గవ్ ఈ మద్యం కుంభకోణం సంబంధించి కొంత కీలకంగా వ్యవహరించారు. అదేవిధంగా మద్యం ఆదాయం పెంచేందుకు ప్రభుత్వానికి అప్పట్లో పలు సూచనలు కూడా రజత్ భార్గవ్ చేశారని సిట్ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రాజు కసిరెడ్డి అదేవిధంగా రజత్ భార్గవ్ ఇద్దరు కొంత కీలకంగా మారి గతంలో ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి అవకతవకలు జరిగాయో దానిలో వీళ్ళిద్దరే కీలకంగా అంటూ సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అటు ఇప్పటికే మద్యం కుంభకోణానికి సంబంధించి అనేక మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న నేపథ్యంలో తాజాగా ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ కూడా సిట్ అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు. రేపు విచారణకి హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి అవకతవకలు జరిగాయో దానిపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించడం జరిగింది. గత హయాంలో మద్యం కుంభకోణానికి సంబంధించి 7 అంచెల విధానము ఒకటి ఏర్పాటు చేసి ఆ 7 అంచెల విధానం ద్వారా డబ్బుని హవాలా రూపంలో ఇతర దేశాలకి తరలించి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయించారనేది ప్రధానమైన ఆరోపణ. దానికి సంబంధించిన అనేకమైన ఆధారాలు సిట్ అధికారులు సేకరించి ప్రస్తుతం ఎవరైతే నిందితులుగా భావిస్తున్నారో ఆ మద్యం కుంభకోణంలో ఎవరైతే ముఖ్యమని భావిస్తున్నారో అందరినీ కూడా అదుపులోకి తీసుకు విచారిస్తున్నారో దానిలో భాగంగానే రాజకత్ రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, ఇతర నిందితులకు సంబంధించి కూడా ఇప్పటికే కస్టడీ విధించిన పరిస్థితి ఉంది. ఇక రజత్ భార్గవ్ వంత వచ్చింది. తాజాగా రేపు విచారణకు వచ్చిన తర్వాత అదుపులోకి తీసుకుంటారా కేవలం విచారించి వదిలేస్తారనేది కూడా కొంత రేపు తెలిసే అవకాశం అయితే ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.